कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड, इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। They deliver 100% pure buffalo milk to my doorstep by 7 a.m. Don't just enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. ఇరాన్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడులలో ఇరాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మహమ్మద్ బఘేరి, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధినేత మేజర్ జనరల్ హుసేన్ సలామీ మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరు నాయకులకు కూడా ఇరాన్ భద్రతా బలగాల్లో కీలక పాత్ర పోషించే నేతలు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ పారామిలిటరీ బలగాలు. సో ఇరాన్ ఆర్మీ చీఫ్ కూడా హతమయ్యారు. వీరే కాకుండా ఇరాన్లోని న్యూక్లియర్ సైంటిస్టులు కూడా ఇద్దరు చనిపోయినట్లు ఇరాన్ ధృవీకరించింది. ఇజ్రాయెల్ ప్రధానంగా న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్, యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ను, అలాగే మిసైల్ కేంద్రాలని, ఈవెన్ రెసిడెన్షియల్ లొకాలిటీస్ను కూడా టార్గెట్ చేసి అటాక్ చేసింది. దీంతో ఇరాన్ వెంటనే 100 డ్రోన్లను ఇజ్రాయెల్ పైన ప్రయోగించింది. కానీ ఇజ్రాయెల్లో ఈ డ్రోన్స్ పెద్ద నష్టం కలిగించినట్లు వార్తలు లేవు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఇలాంటి మిసైల్ అటాక్స్ను తిప్పికొడుతూ ఉంటుంది. మాకు సంబంధం లేదు, మా ప్రమేయం లేదు అని అమెరికా ప్రకటించింది. ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేయడం ఆ దేశ నిర్ణయమే, ఆ దేశం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం తప్ప మాకు సంబంధం లేదు అని అమెరికా ప్రకటించింది. అమెరికా ఫారిన్ మినిస్టర్ మార్క్ రూబియో ఈ మేరకు ప్రకటన చేశారు. ఇందులో అమెరికాకు ఎలాంటి పాత్ర లేదని. కానీ వాస్తవానికి అమెరికాకు తెలియకుండా ఇజ్రాయెల్ ఈ దాడులు చేయడానికి అవకాశమే లేదు. ఎందుకంటే అమెరికాకు అత్యంత మిత్ర దేశం ఇజ్రాయెల్ని ఆయుధాలు సప్లై చేసి మిలిటరీగా తీర్చిదిద్దేది అమెరికా. ఈ దాడులు జరుగుతాయి అన్న అంచనా ఉండే అమెరికా అంతకు ముందే తన వారిని ఎవాక్యుయేట్ కూడా చేసింది. ఆ ప్రాంతంలో తన బలగాలను కూడా కొన్ని వెనక్కి తిప్పించుకుంది. అంటే అమెరికాకు తెలియకుండా ఈ ఎవాక్యుయేషన్ జరగదు. అందువల్ల అమెరికా అనుమతితోనే అమెరికాకు సమాచారం చేసి ఉంటుంది అని ఈ రంగాన్ని పరిశీలించేవారి వాదన. ఇరాన్ అయితే ఇది ఖచ్చితంగా అమెరికా సాయంతోనే ఇజ్రాయెల్ చేస్తున్న దాడిగా అభివర్ణించింది. అమెరికాపై కూడా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికాపై ప్రతీకారం అంటే డైరెక్ట్గా నేరుగా అమెరికాపైన అటాక్ చేయకపోయినా అమెరికన్ ఫెసిలిటీస్ పైన అటాక్ చేయవచ్చు. అంటే ఇప్పుడు ఖతార్లోను, వెస్ట్ ఏషియాలో అమెరికన్ బేసెస్ ఉన్నాయి, అమెరికన్ అసెట్స్ ఉంటాయి. సో వాటిపైన దాడి చేసే అవకాశం ఉంటుంది. ఇరాన్ అమెరికాపై కూడా రిటాలియేట్ చేసుకుంటాం అని పేర్కొన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ అలాగే మార్క్ రూబియో ఇరాన్ హెచ్చరించారు. అమెరికాకు ఏమాత్రం నష్టం జరిగినా అమెరికా బలగాలకు కానీ అమెరికా సైనిక ఆస్తులకు కానీ ఇరాన్పై తీవ్రమైన దాడి ఉంటుంది అని హెచ్చరించారు. అంతేకాకుండా ట్రంప్ అయితే ఇక ఇరాన్ మిగలదు అని కూడా హెచ్చరిస్తున్నాడు. ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అటాక్ చేయాలని ట్రంప్ ఎప్పటి నుంచో అంటున్నాడు. ఈవెన్ ఎన్నికల ప్రచార సమయంలో కూడా అప్పటి ప్రెసిడెంట్ బైడెన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను ముట్టుకోవద్దు అని సూచిస్తే ఇజ్రాయెల్కు ట్రంప్ మాత్రం న్యూక్లియర్ ఫెసిలిటీస్నే ఫస్ట్ టార్గెట్ చేయాలని. ఇజ్రాయెల్ వాదన ఏంటంటే ఇరాన్ అణువాయుధాలు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసేందుకు కొద్ది రోజుల్లోనే అణుబాంబులు తయారు చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆ స్థాయిలో యురేనియం ఎన్రిచ్మెంట్ యాక్టివిటీ చేస్తోంది. ఇరాన్ కనుక అణ్వాయుధాలను పొందితే అది ఇజ్రాయిల్ ఉనికికి అస్తిత్వానికే ప్రమాదం కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ న్యూక్లియర్ కంట్రీగా కాకుండా ఆపటానికి ఈ దాడులోని ఈవెన్ అమెరికా కూడా ఇప్పటికి ఇరాన్తో అణు ఒప్పందం గురించి 5 దఫాలుగా చర్చలు జరిపాయి. కానీ చర్చలు కొలిక్కి రాలేదు, విఫలమయ్యాయి. వాస్తవానికి బరాక్ ఒబామా ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో
అమెరికా ఇరాన్ల మధ్య న్యూక్లియర్ డీల్ కుదిరింది. ట్రంప్ అధికారంలో వచ్చాక ఫస్ట్ టర్మ్లోనే ఈ న్యూక్లియర్ డీల్ నుంచి అమెరికా విత్డ్రా చేసుకుంది. ఇరాన్ పైన శాంక్షన్స్ విధించింది. ఇరాన్ వాదన కూడా అదే. ఎలా ట్రంప్ నమ్ముతాం, మేము కాదు కదా న్యూక్లియర్ డీల్ నుంచి బయటకు వచ్చింది, అమెరికా కదా ట్రంప్ కదా, సో ఇప్పుడు మమ్మల్ని లొంగిపోమంటే ప్రసక్తే లేదు, మేమేమి జెలెన్స్కీ కాదు ఉక్రెయిన్ కాదు అని కూడా ఇరాన్ మత అధినేత స్పిరిచువల్ లీడర్ అయతుల్లా ఖమేనీ ప్రకటించాడు. సో అందువల్ల ఈలోగా జోర్డాన్ తోటి అరబ్ దేశం కానీ అమెరికాకు సన్నిహితమైన దేశం కనుక తన గగనతలాన్ని వాడుకోవటానికి ఇజ్రాయిల్కు జోర్డాన్ అనుమతించింది. అంటే ఇతర అరబ్ దేశాలను కూడా లక్ష్యంగా చేసుకొని తాను దాడి చేయాల్సి వస్తుందని ఇరాన్ అంతకు ముందే హెచ్చరించింది. మీరు మాపై జరిగే దాడులకు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ సహకరిస్తే ఆ దేశాలపై కూడా దాడులు చేస్తామని ఇరాన్ వ్యాఖ్యానించింది. అందువల్ల ఈ వాతావరణం చూస్తుంటే ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? ఇరాన్ ఇజ్రాయెల్కు సంబంధించిన అనురహస్యాలు తమ దగ్గర ఉన్నాయి, త్వరలో లీక్ చేస్తామని ఇటీవల ఇరాన్ ఇంటెలిజెన్స్ మినిస్టర్ ప్రకటించారు. అందువల్ల ఇప్పుడు ఇజ్రాయెల్ తమ అణు స్థావరాలపైన ఇరాన్ దాడి చేస్తుందన్న అనుమానంతోనే అటాక్ చేసిందా? ఇరాన్ ఇజ్రాయిల్ అటాక్లు న్యూక్లియర్ కాన్ఫ్రంటేషన్కు అణుఘర్షణకు దారితీస్తుందా అనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA ఆందోళన వ్యక్తం చేసింది. ఈ స్థాయిలో మిలిటరీ ఘర్షణను ఎస్కలేట్ చేయడం పైన యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఇజ్రాయిల్ను తప్పుపట్టారు. సో ఈ పరిణామాలు పశ్చిమాసియా మొత్తాన్ని ఒక భయంకరమైన ప్రమాదకరమైన యూబిలోకి లాగుతున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇరాన్ ఇప్పుడు బలహీనంగా ఉన్న స్థితిలోనే కొట్టాలి అన్నది ఇజ్రాయిల్ లక్ష్యం, అమెరికా లక్ష్యం. ఎందుకంటే ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్రతిఘటన కూటమిలో ఉన్న ప్రాక్సీస్ అన్నీ దెబ్బతిన్నాయి. హమాస్ ఘోరంగా దెబ్బతింది, హిజ్బుల్లా దెబ్బతింది, సిరియాలోని బషర్ ప్రభుత్వం పడిపోయింది, హూతీలపైన దాడులు జరుగుతున్నాయి. అందువల్ల ఇదే సమయం అయితే ఇరాన్ లేవకుండా కొట్టవచ్చు అనేది ఇజ్రాయిల్ ఆలోచన. లేదు ఇరాన్ జన విధ్వంసక ఆయుధాలు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ కలిగి ఉంటే ప్రమాదమని ఇజ్రాయిల్ వాదన. కానీ ఇజ్రాయిల్ ఆల్రెడీ న్యూక్లియర్ పవర్, మరి ఇజ్రాయిల్ దగ్గర ఆయుధాలు ఉంటే మాకు ప్రమాదం కాదా అని ఇరాన్ వ్యాఖ్యానిస్తుంది. అందువల్ల ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయన్న ఆందోళన మొత్తం పశ్చిమాసియాను ఆవరించి ఉంది. ఒక వెస్ట్ ఏషియాకి ఇది పరిమితం కాదు. ఇరాన్ గనక ఆయిల్ ట్రేడ్ పాస్ అయ్యేటువంటి రూట్స్ను దిగ్బంధనం కనుక చేస్తే ఆయిల్ ప్రైసెస్ పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఆల్రెడీ వరల్డ్ ఎకానమీ ట్రంప్ టారిఫ్లతో ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఈ ఉద్రిక్తతలు పెరగడం అనేది వరల్డ్ ఎకానమీపై కూడా తీవ్రమైన ఒత్తిడి తెస్తుంది. తాను అధికారంలోకి వస్తే 24 గంటల్లో యుద్ధాలు ఆపుతానని మొదలుపెట్టిన ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధం ఆగలేదు, గాజాపై యుద్ధం ఆగలేదు. ఈ 2 యుద్ధాలు ఆగకపోగా ఇప్పుడు 3వ యుద్ధం మొదలయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ 3వ దాంట్లో అయితే అమెరికా స్పష్టంగా భాగస్వామి కూడా. పోనీ మీకు ఇజ్రాయెల్పై గాజా యుద్ధంలో కూడా ఒక రకంగా భాగస్వామి ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తూ. రష్యా ఉక్రెయిన్ వార్లో ట్రంప్ పవర్లోకి వచ్చే వరకు అమెరికా భాగస్వామి. ఇప్పుడు 3వ వార్ ఫ్రంట్ ఓపెన్ అవుతుంది ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య. ఇక్కడ కూడా అమెరికా భాగస్వామి. అంటే తాను భాగస్వామిగా 2 వార్ ఫ్రంట్లు ఆల్రెడీ నడుస్తున్నాయి, 3వ వార్ ఫ్రంట్ ఓపెన్ అవుతుంది. కానీ దక్షిణాసియాలో మాత్రం ఇండియా పాకిస్తాన్ల మధ్య అణుయుద్ధం ఆపాను, లక్షలాది మంది చావకుండా ఆపాను అని ట్రంప్ చెప్తున్నాడు. ట్రేడ్ అనే వెపన్ ఉపయోగించాను, ఈ 2 దేశాలు ఒప్పుకున్నాయని. కానీ ఇప్పుడు తన ప్రమేయంతోనే ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య న్యూక్లియర్ కాన్ఫ్రంటేషన్కు దగ్గరగా వెళ్తుంటే ట్రంప్ ఎటువైపు ఏమీ చేయకుండా ఊరుకుంటున్నాడు, ఇజ్రాయిల్కు అండగా ఉంటున్నాడంటే ఈ హిపోక్రసీ ఏంటో మనకు అర్థమవుతుంది.